చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. అలాగే కొన్ని వ్యవస్థలు కూడా తమ పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అవి ఒక్కొక్కసారి ఆ ఆ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులకు కలిసొస్తాయి. లేదంటే అవతలి తమ ప్రత్యర్థికి కూడా కలిసొస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక రకంగా, ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ కూడా ఒక వ్యవస్థే. ఇటువంటివి అంటే ప్రత్యర్థి ఎవరు వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్‌గా వైసీపీ. అయితే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఈ మధ్యన చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు జగన్‌కి మైలేజ్ తెచ్చిపెడుతున్నాయి. ఎలాగా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రలో వాస్తవానికి అది టీచర్ ఎమ్మెల్సీ. వదిలేయచ్చు దాన్ని. ఎందుకంటే పీడీఎఫ్ అభ్యర్థులు, వాళ్ళ కమ్యూనిస్టులు వాళ్ళ తంటాలే వాళ్ళు పడతారు. వాళ్ళకి సెపరేట్ అభ్యర్థి ఉంటారు. అసలు రాజకీయ పార్టీలకు సంబంధం ఉండదు. వాళ్ళు గెలుచుకుంటారో ఓడిపోతారో వాళ్ళ ఇష్టం. అనవసరంగా అంటే 3 మన ఖాతాలోనే వేసుకోవచ్చు. 2 ఎలాగ ఇక్కడ గ్యారంటీ వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తే మా వల్లే వాళ్ళు గెలిచారు అని చెప్పుకుంటారని చెప్పి అక్కడ వర్మకి సపోర్ట్ ఇచ్చారు. రఘువర్మకి. ఏమయ్యింది? ఆయన ఓటమి పాలైపోయాడు. ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది? మాస్టర్ స్ట్రోక్ తగిలింది అని చెప్తుంది. మాస్టర్స్ అందరూ మంచి స్ట్రోక్ ఇచ్చారు అనేది దాని అర్థం. టీచర్స్ అందరూ అని, మాస్టర్స్ అంటే. అది అనుకోకుండా వైసీపీకి మైలేజ్ వచ్చినట్టే కదా. వాళ్ళేం పోటీ చేయలేదు, ఎందులోనూ దూరంగానే ఉన్నారు ఎన్నికలకి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయరు కూడా, వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా లేదు. దూరం పెట్టేశారు. కావాలంటే దిగచ్చు, ఆయన వద్దనుకున్నారు. ఓకే. కాకపోతే ఇప్పుడు అనుకోకుండా ఆయన సైలెంట్గా ఉన్నా సరే వాళ్ళకి మైలేజ్ వచ్చేసింది వైసీపీకి. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది టీచర్లు అని చెప్పే ఎన్నికలు. వాళ్ళు అసలు మద్దతు ఇవ్వకుండా ఉంటే గోళ లేకుండా పోయేది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ. మద్దతు ఇచ్చి తప్పు చేసినట్టు అయింది ఇప్పుడు. అలాగే ఇవ్వడం వల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి వైసీపీకి? ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఉంది, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, విద్యావంతుల్లో ప్రధానంగా టీచర్లు అనే అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు అక్కడ వాళ్ళకి దాన్ని క్యాష్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ తమ పట్టు పెంచుకోవచ్చు, తమ బలాన్ని పెంచుకోవచ్చు. అక్కడ వాస్తవానికి ఉత్తరాంధ్రలో వైసీపీకి పట్టలేదు. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ వాళ్ళకి ఏమి ఇవ్వద్దు, వైసీపీ వాళ్ళకి ఏమి ఇచ్చినా పాముకు పాలు పోసి పెంచినట్టే ఇలాగ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు అది అసలు రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగబద్ధంగా ఆయన ఒకప్పుడు ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఆయన ఏం మాటలైతే మాట్లాడతారో దాన్ని ఉల్లంఘించినట్టే ఇవన్నీ కూడా. అది కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి మైలేజ్ తెచ్చి పెడుతున్నాయి. అంటే ఇవి సెల్ఫ్ గోల్ అనుకోవాలో ఒక రకంగా, ఆ సెల్ఫ్ గోల్లో పడి ప్రత్యర్థికి మైలేజ్ వస్తున్నా పట్టించుకోవట్లేదో, తొందరపడుతున్నారు. ఆ వ్యూహం 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విషయాలు గమనించట్లేదు అనేది ఆ పార్టీ నేతలు సైతం చెవులు కొరుక్కుంటున్నారట.